మీనాక్షి నటరాజన్ గారి విషయంలో బీజేపీ చరిత్రాత్మకమైనటువంటి తప్పు చేసింది. నిజంగా ఏం కేసు అదని ప్రపంచం మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. మీ రాజ్యసభ మీరు మొత్తం కలిసి చేసే దోపిడీ చేయొచ్చు, కానీ వాస్తవమైనటువంటి పరిస్థితులు మొత్తం మీనాక్షి నటరాజన్ ద్వారా ఈ ప్రపంచానికి తెలిసిపోతూ ఉన్నది. మీనాక్షి నటరాజన్ గారు ఈ వరల్డ్కి ప్రపంచానికి పరిచయం కాబోతూ ఉన్నది. ఆమె ఎలాంటి వ్యక్తి, గాంధేయవాదం అంటే ఏంది, ఎలా ఒక నాయకుడు ఎలా బతకాలి, ఒక నాయకుడు ఈ దేశానికి ఎలా సర్వ్ చేయాలి, ఆమె జీవిత విధానం ఏందనేది ఇంటర్నెట్లో పుంకాలుగా యువత మొత్తము వెతుకుతూ ఉన్నారంట. అంటే నీ పదవుల వ్యామోహం, మీ పదవుల దాహం, దేనికైనా ఎంతటికైనా మీరు కకృతి పడుతున్నటువంటి తీరు, ఆ కేసులను పరిశీలించి ఏం కేసు అది, ఆమె మోసం చేసే వ్యక్తి, ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అన్న ఆలోచన అసలే లేదు. ఏందంటే మనకు రావాలి, మనం గెలవాలి, మనం గెలిచినాక మొత్తం ముంచేసేయాలి. ఎవడా ఈ దేశం కోసం పనిచేస్తున్నది? బీజేపీలో ఎవరు చెప్పు? ఏందో మీరు చేసిన నిర్మాణం ఏంది? బాత్రూమ్లా, రోడ్లు ఏమో చేయితో వీకేస్తే ఊసిపోతున్నాయి. ఎక్కడ ఫ్లైఓవర్లు బ్రిడ్జిలు కడితే కూలిపోతున్నాయి కుప్పలు తెప్పలుగా. నాసిరకం అత్యంత అవినీతిలో కూడుకుపోయినటువంటి నరేంద్ర మోడీ అదే అవినీతిలో కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. మీనాక్షి నటరాజన్ గారు ఇలా పోతే పదవి ఇవ్వచ్చు, ఎంటికతో సమానం పదవి అనేది. మీరు రాజ్యసభలో ఏమంటారు, మీరు కూరుకోవచ్చు, మీరు ఇంకా అంతకన్నా ఎక్కువ చేసేది ఏమన్నది ఉపయోగపడేది ఏం లేదు. కానీ మొత్తం మీద చరిత్రహీనంలో మిగిలిపోయేటువంటి మోడీ ఆశకు అంతు లేకుండా పోయింది అనేది దేశానికి అర్థమైపోయింది. ఇక 10 लाख షూటు, 5 लाख బూటు, మొత్తం విమానాల తిరుగుడు, దేశం మొత్తం సర్వనాశనం, జనాలను మాత్రం మత్తులో ముంచెత్తిండు. చివరికి మీనాక్షి నటరాజన్ గారిని రాజ్యసభకు పోనివ్వకపోతే ఒక సాధారణ వ్యక్తిలాగా ప్రజలు ఏం చేస్తున్నారు? ఇలా షూటు బూటు కాదు, ఈ మత పిచ్చిలకి వెళ్ళి బయటికి వెళ్ళారంటే మొత్తం తొక్కుతారు అందరినీ. ప్రజలందరూ ఏకమయ్యారు అనుకో, ఈ మతాలేంది కులాలేంది బే, ఈ దేశం మాది, మేమందరం కలిసే ఉంటామని ఒక్కసారి డిసైడ్ అయ్యారు అనుకో, ఈ మత పిచ్చి గల పని అయిపోతుంది. ఈ ఎంఐఎం, ఈ బీజేపీ అయితే టోటల్గా మీనాక్షి నటరాజన్ అనేటువంటి ఒక సాదాసీదా మహిళల కన్నా చాలా అంటే సింపుల్ సిటీని మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి ప్రపంచం పరిశోధించే వరకు, అంటే చెడుపకురా చెడేవ్ అనేటువంటి విధానాన్ని ఇది బీజేపీకి వర్తిస్తుంది. పక్కా నరేంద్ర మోడీ పరిహారం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే మీ అత్యాశ, మీ అధిక తెలివి, మీ మోసం, మీ ప్రభుత్వాలను కూల్చడం, ఇవన్నీ దుర్మార్గాలకు ఇలా ప్రజలు ఏదో చేస్తారు. అంటే చెప్పేదేమో నీతులు, చేసేది మొత్తం గోతులు, తవ్వేది మొత్తం గూతలు. చెప్పేది మేము అది చేస్తున్నాం, మేము దేశం కోసమే ఉన్నాం, మేము దానికోసం ఉన్నాం, ఒట్టి పంకనాలు. కానీ మానసికంగా ఆల్రెడీ ప్రజలు ఏం లేదు, ప్రజలు ఓ సీమల్లేక అయిపోయారు. అలా తానే ఏంది లేదు, అప్పులు తప్ప ఏం లేవు ప్రజల దగ్గర. మీరు చేసింది పేదవాడిని ఎవడు కూడా పైకి తేలే, నిరుద్యోగులను ఎవరిని కూడా పట్టించుకోలే. మీరు నరేంద్ర మోడీ అసలే పట్టించుకోలే. తాకలాడ పెట్టి తమాషా చూస్తారు. ఇక కొట్టుక సావరు, మతం పిచ్చి, నీ మతం నా మతం, నీ మతం మా మతం, ఇదే ఉంది. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ ఈజ్ గోయింగ్ టు షో వెరీ గుడ్. మీనాక్షి నటరాజన్ ఈజ్ గోయింగ్ టు షో వెరీ వండర్ఫుల్ సినిమా టు నరేంద్ర మోడీ గవర్నమెంట్. The people of India has been trying to understand what is the reality, what are the cunning ideas and works are going on in our country అనేది యూత్ మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంది. అది కాక్రోచ్ ద్వారా మనకు బయటపడదు, కాక్రోచ్ పార్టీ ద్వారా. ఎవరు అవునన్న కాదన్న ఈ దేశంలో బీజేపీ పరిస్థితిను
అందరూ అంటే మొదలుపెట్టిరు, ఇక అబ్జర్వేషన్ మొదలుపెట్టిరు. ఇక ఇంటికి పంపించడం ఒకటే తర్వాయి ఉన్నది. ఆ ఇంటికి పంపించిన తర్వాత చరిత్రలో ఈయన మిగిలిపోతారు. చరిత్రలో ఇక ఏం ఒక ప్రాజెక్టు కట్టని వాళ్ళు, ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు, దేశాన్ని సర్వనాశనం చేసి టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఎవరై అంటే వీళ్ళే ఉంటారు. ఇక మీనాక్షి నటరాజన్ గారి విషయంలో చాలా పెద్ద తప్పు చేసిరు. అక్కడ ఏం జరగలేదు. ఆమె నేరస్తురాలు కాదు. కోర్టు కూడా ఎవరు చేసిన నేరం ఎవడు చేసిండు శిక్ష ఎవరికి పడ్డది. నేరం ఎవడు చేసిండో శిక్ష ఎవరికి పడ్డది. ఇంత జ్ఞానం లేదా? ఇంకిత జ్ఞానం ఎన్నికల కమిషన్కి లేదా? ప్రధానమంత్రికి లేదా? ఆ పార్టీకి లేదా? మీనాక్షి నటరాజన్ గారు చేసిన నేరం ఏందో మీరు ప్రజలకు చెప్పండి, మీకు దమ్ముంటే. ఎవని కేసు ఎవని మీద పడ్డది ఏందది? అట్లాంటి ప్రతి జడ్జికి ఇప్పుడు అన్యాయమైన తీర్పులు ఇచ్చిన వాళ్ళు పోస్ట్ పోన్ చేసిన ప్రతి జడ్జికి శిక్ష పడాలి. ఈ లెక్కన ప్రతి జడ్జికి ప్రతి రాజకీయ నాయకునికి శిక్ష పడాలి. ఈ దేశంలో భారతదేశంలో ఏకైక మహిళ మీనాక్షి నటరాజన్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఇలాంటి మహిళలు అరుదు. అలాంటి మహిళా నాయకురాలని సభ్యత్వాన్ని రద్దు చేసి చరిత్రలో ఒక హీనమైన చరిత్ర లిఖించినటువంటి నరేంద్ర మోడీ నీ కూకటి వేళ్ళు పీక్కపోవడం తప్పదు. మీనాక్షి నటరాజన్ గారు సాదాసీదగా ఉన్న నరేంద్ర మోడీ కూకటి వేలతో నరేంద్ర మోడీని సాప చుట్టినట్టు చుట్టేయగలటువంటి సత్తా ఉన్నటువంటి ప్రజలు ఆమె వెంపడి ఉంటారు. ప్రజలు ఆమె సింప్లిసిటీని రెస్పెక్ట్ చేస్తారు. ఈ రోజు నుంచి నీ రాజ్యసభ ఇవ్వని రెస్పెక్టు ఈ రోజు నుంచి ప్రజలు నీ దుర్మార్గాన్ని తొక్కిపడుతూ ఆమెకి ఇచ్చే గౌరవం అనేది 100 రెట్లు, నీకన్నా 100 రెట్లు ఉంటుంది నరేంద్ర మోడీ గారు. మీరు గుర్తుపెట్టుకోండి. చరిత్రలో మీనాక్షి నటరాజన్ గారు ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. పక్కా నరేంద్ర మోడీకి ఖచ్చితంగా మంచి లెసన్, మంచి డ్యామేజ్, పెద్ద ఎత్తున డ్యామేజ్ అండ్ ముక్కు చెంపలు వేసుకునేటువంటి రోజు బీజేపీకి రాక తప్పదు. గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.